వెల్కమ్ బ్యాక్. నీట్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఉద్యమం బాట పట్టింది. హైదరాబాద్ లో గాంధీ భవన్ నుంచి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, హర్యానా, బీహార్లో నీట్ పేపర్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పని చాలా అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ని రద్దు చేసి రీకండక్ట్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ రకంగా రద్దు చేయకుంటే విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతారు. కాబట్టి తక్షణమే ఇంటర్ ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలి, ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి, నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, బీసీసీఎల్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అందరం కలిసి గాంధీ భవన్కి వెళ్ళి బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ వరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి, సిట్టింగ్ జడ్జి తోటి ఏదైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే చాలా మంది తెలంగాణ విద్యార్థులు ఎట్లా నష్టపోతారు? ఏదైతే 3 సెంటర్లలో పేపర్ లీక్ కింద అవన్నీ కూడా నార్త్ ఇండియాకి సంబంధించినవి. పేపర్ లీక్ కింద గ్రేస్ మార్క్స్ వచ్చి స్పష్టంగా కనబడ్డది. సో దానివలన ఏదైతే మన రాష్ట్రాలకు సంబంధించి సౌత్ ఇండియా స్టూడెంట్స్ నష్టపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తాము వాళ్ళకి అని అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఏ ఎగ్జామ్లను నిర్వహించినప్పుడు ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, శాంటిటీ ఈ 3 లేనప్పుడు తప్పనిసరిగా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి. గతంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్ 1 ఎగ్జామ్ని కేవలం బయోమెట్రిక్ ఫాలో కాలేదు అంటే అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉందని భావించి ఆ రోజు హైకోర్టు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. ఆ రకంగానే సుప్రీంకోర్టు కూడా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఆలోచించకుండా, లేట్ చేయకుండా విద్యార్థుల జీవిత సంవత్సర కాలం పాటు వృధా అవుతుంది. కాబట్టి తక్షణమే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యా వ్యవస్థ మోడీకి చిత్తశుద్ధి లేదు. 4వ తారీఖు పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. 4వ తారీఖే ఈరోజు నీట్ ఏదైతే ఫలితాలు విడుదలైనాయి. నీకు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని నీకున్న చిత్తశుద్ధి 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇప్పటివరకు ఆ ఇష్యూని రిజాల్వ్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన సన్నిహితులతోన కొందరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పేపర్ లీకేజ్ చేసి వాళ్ళందరికీ 20 లక్షలు 30 లక్షలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులకు, బీజేపీ నాయకుల పిల్లల కోసం ఈరోజు అమ్మి ఈరోజు 23 లక్షల మంది విద్యార్థుల ఈరోజు గొంతుకు వస్తున్నారు. వెంటనే నీటును రద్దు చేయాలి. ఈరోజు ఇటువంటి ప్రభుత్వాలు వాళ్ళందరికీ భయం. నీటును రద్దు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనే భయంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నీటును రద్దు చేస్తలేదు. నెట్ను రద్దు చేసినప్పుడు నీటి ఎందుకు రద్దు చేయాలి? ఏంది దాని వెనకాల ఉన్నది? ఏంది? వెంటనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలి. దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగాలి. 23 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా దీనికోసం ఆందోళన చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా నీట్ రద్దు చేసే వరకు ఈ రోజు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ అన్ని విభాగాలు కూడా పోరాటం చేయడానికి సిద్ధమైనవి. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల పక్షాన ఏదైతే మేము నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం. నీటిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ ధర్మేందర్ ప్రధాన్ గారిని అడగదలుచుకున్నాను. ఐసోలేటెడ్ పీపుల్ అంటే ఏంది? ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరినీ పైకి తీసుకురావాలని 65% ఉన్నటువంటి భారతదేశంలో యువకులు మన భారతదేశానికి ఒక శక్తివంతులని గర్వంగా చెప్పుకున్నటువంటి ఈ తరుణంలో యువకుల భవిష్యత్తుని అంధకారంలో తోస్తున్నటువంటి బీజేపీని మేము సూటి ప్రశ్న చేస్తూ ఉన్నాం. అందుకనే ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు ఆలోచించారు, మరి హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా విద్యావంతులై భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ దేశ పౌరులుగా తీర్చిదిద్దాలనేది పార్టీ యొక్క ఆలోచన. కానీ ఈరోజు మీరు చెప్పుకున్నటువంటి మాటలకు ఐసోలేటెడ్ అంటా ఉన్నారు. అంటే 1-2 గురించి ఎందుకు మేము ఎక్స్టెండ్ చేయాలంటారు? 25 లక్షల మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తే జరిగిన అన్యాయాన్ని ఇప్పుడే వెంకట్ చెప్పినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేశారు. హర్యానాలో ఉన్నటువంటి యువకుడు ఏవైతున్నారో చెప్పారు, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ షీట్ ఏదైతే ఇచ్చారో 100% సేమ్ వచ్చేది, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చారు, నేను రాశానని చెప్పాడు.